హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు టొమాటో సూప్ చూపించబోతున్నానండి. థిక్ అండ్ హెల్తీ టొమాటో సూప్ ఇది. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకునే విధంగా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ వల్ల వైరల్ ఫీవర్స్ ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదండీ. ఈ సూప్ తీసుకున్నారంటే మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్‌కి మాత్రం ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. అంత బాగుంటుంది సూప్ ఇది. చూసారు కదా, కలర్ కూడా ఎంత రెడ్డిష్‌గా ఉందో. చాలా న్యాచురల్‌గా చేశానండి నేను ఇది. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండా. సో, ఒక్కోసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగాను ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మనం ముందుగా ఒక 500 గ్రామ్స్ ఆఫ్ టొమాటోస్, పండినటివి టొమాటోస్ మనము కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి నాటు టొమాటోల కంటే హైబ్రిడ్ టొమాటోస్ ఇంకా బాగుంటాయి. బట్ నా దగ్గర నాటువే ఉన్నాయి కాబట్టి అదే యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం బీట్రూట్, ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న ఆనియన్, ఒక 6 గార్లిక్ క్లోవ్స్, 1 స్పూన్ పెప్పర్, ఒక బే లీఫ్. మనకు పెప్పర్ అనేది మన స్పైస్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో గీ యాడ్ చేసుకునేసి అన్నీ మనము ఫస్ట్ మిరియాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, ఆనియన్స్ వేసేసి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను హోమ్‌మేడ్ గీ హెల్తీగా ఉంటుందని సో అదే యాడ్ చేశాను. పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా మనము ఈ విధంగా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే మనకి టొమాటోస్ మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోయాలి. అంతకన్నా మనము ఎక్కువ పోసుకోకూడదండి నీళ్ళు. నెక్స్ట్ మనము అవసరమైతే నెక్స్ట్ స్టెప్లో మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం సాల్ట్, సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయిందండి. మనము లిడ్ క్లోజ్ చేసేసి స్కిన్ సపరేట్ అయినంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా మనం కుక్ చేసుకోకూడదు. జస్ట్ హై ఫ్లేమ్లో మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే అండి. ఈ విధంగా మనము కుక్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా. నెక్స్ట్ మనము ఈ మిక్చర్నంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి ఒక పలుకు అనేది తగలకుండా చాలా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఇలా ఒక జ్యూసర్ది స్ట్రైనర్ పెట్టుకునేసి ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకునేసి మనకు ఒక పప్పు గుత్తి సహాయంతో మనము నేను చూపించిన విధంగానండి మొత్తం మనకి జ్యూస్ అంతా దిగిపోయేసి, సూప్ అంతా దిగిపోయేసి పైన పిప్పి మాత్రమే మిగులుతుందండి. చాలా ఈజీగా దిగిపోతుంది ఈ మెథడ్లో మనకి. చూసారా, వితిన్ 1 or 2 మినిట్స్లో ఈ విధంగా మనకి పిప్ అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా మనం చేసుకున్న సూప్ అంతా మిక్సీ జార్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఈ విధంగా మనము చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది వెంటనే స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక పొంగు రానివ్వాలండి అంతే. ఎక్కువ మరగకూడదు. మరుగు పట్టిందంటే మాత్రం మనం ఇంకా ఆఫ్ చేయాలి. మనం సాల్ట్ అనేది ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి. సాల్ట్, షుగర్ వేయటం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయి. నాకు కొంచెం థిక్గా అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. సెమీ థిక్గానే ఉండాలి. మరి మనము కొంచెం వేడి తగ్గిందంటే మళ్ళీ ఇంకొంచెం థిక్ అవుతుంది కాబట్టి నేను సెమీ థిక్గా చేసుకున్నానండి. నాకు ఇంకొంచెం షుగర్ తక్కువైంది అనిపించేసి ఇంకొంచెం యాడ్ చేశాను నేను. సో ఈ విధంగా మనము ఈ స్టేజ్లో మనకి ఇంకొంచెం స్పైస్ కావాలనుకుంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చండి. నేను పిల్లల కోసం అనేసి కొంచెం తక్కువ స్పైస్ వేసేసాను. మరి మేము పైన ఇంకొంచెం పెప్పర్ చల్లుకున్నామండి. చాలా స్పైసీగా మనకి థ్రోట్లో చాలా బాగుంటుంది. ఈ విధంగా మన థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం సూప్స్ తీసుకున్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మనకు. పైన ఈ విధంగా మనకి తేట అనేది ఫామ్ అవుతుంది. అది తీసేయండి. ఉన్నంత మాత్రం టేస్ట్ అయితే మారదు. జస్ట్ నేను చూసేదానికి నీట్గా ఉంటుందని చెప్పేసి అలా తీసేసాను అంతే. అంతే అండి. ఇంకొక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో సూప్ రెడీ, రెస్టారెంట్ స్టైల్. నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయలేదు కదండి. మనకు బీట్రూట్ వల్ల మంచి కలర్, రెడ్ కలర్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎవరికైనా గడప మయూర బేకరీలో సూప్ ట్రై చేసింటే ఐడియా ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుందండి.
మీకు ఇంకా ఇష్టమైతే బ్రెడ్‌ని లైట్‌గా ఆయిల్ కానీ, ఘీ గానీ పాన్ మీద లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకున్నామంటే మనకి జస్ట్ రస్క్‌లాగా ఫార్మ్ అవుతుంది. ఆ విధంగా మనము ఇంకా దీంట్లో క్రూటాన్స్ లాగా వేసుకొని తినొచ్చు. మనకు మయూర బేకరీలో కూడా అలాగే ఇస్తారు కదండీ! సో, నేనింక మైదా ఎందుకులే హెల్తీగా చేసుకునేటప్పుడు అనేసి నేనైతే అలా ఏం ప్రిఫర్ చెయ్యను కూడా ఎప్పుడు. సో, ఈ విధంగా మిరియాల పొడి వేసుకొనేసి వేడి వేడిగా తాగడం.